పెళ్ళైనటువంటి ఆడవాళ్లకు లేదా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలకు ఈ విషయం తప్పనిసరిగా తెలియాలి. మీరు ఒకవేళ మీ భర్తతో టార్చర్ భరిస్తూ మీ హ్యాపీ లైఫ్ను కనుక లీడ్ చేయలేకపోతే మీ భర్తపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. మీ భర్త లేట్ నైట్ తాగొచ్చి మిమ్మల్ని లేనిపోని మాటలతో మిమ్మల్ని బాధ పెడుతూ మీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నాడు, లేదా మీ భర్త లేట్ నైట్ తాగొచ్చి మిమ్మల్ని కొడుతున్నాడు, మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అయితే అలాంటి సందర్భాల్లో మీరు మీ భర్తపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ అండర్ సెక్షన్ 24 and 25 ప్రకారం వెంటనే మీరు మీ భర్తపై డైవర్స్ పిటిషన్ అనేది అప్లై చేసి మీరు ఫ్యామిలీ కోర్ట్ లేదా మేజిస్ట్రేట్ కోర్టులో మీ సమస్యకు పరిష్కారాన్ని దక్కించుకోవచ్చు. అయితే ఇలా చేసినటువంటి భర్తలకు కఠినమైన చర్యలు తప్పవు. గుర్తుపెట్టుకోండి, మీ భర్త కనుక మిమ్మల్ని మెంటల్ హెరాస్ చేస్తున్నాడు లేదా క్రుయల్టీ చేస్తున్నాడు, అలాంటి సందర్భాల్లో మీరు మీ భర్తకు డైవర్స్ అనేది ఇచ్చి మీ భర్త నుంచి అయితే మీరు మెయింటెనెన్స్ అనేది పొందవచ్చు. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఆఫ్ అండర్ సెక్షన్ 24-25 ప్రకారం మీ భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ అమ్మవారిల్లు కాదనుకొని మీ అత్తవారింటికి వచ్చినప్పుడు మీకు అక్కడ రెస్పెక్ట్ అనేది దక్కాలి. అంతేగాని మిమ్మల్ని మెంటల్ హెరాస్ చేస్తూ మిమ్మల్ని క్రుయల్టీగా మిమ్మల్ని చిత్రహింసలు పెడుతూ మీ భర్త వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మీ భర్తపై మీరు అకార్డింగ్ టు PNSSలోని సెక్షన్ 144 ప్రకారం మీ భర్తపై మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. అలాగే మీ భర్త నుంచి మీరు మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. మీ భర్త నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. లా తెలుసుకోండి. ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.